నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాల్స్‌ని. ముఖ్యంగా తులారాశి వారికి 2025 మే 15 నుండి మంచి అదృష్ట రాజయోగం పట్టబోతుందండి. నేను గుర్తుపెట్టుకోండి 2025 మే 15 ఎందుకంటే ఆ రోజు గురువు 9వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశి వారికి ఆ రోజు అక్కడ 12 రోజులు మాత్రం సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారి పంట పండబోతుందండి. జీవితంలో మీరేదైతే సాధించాలనుకుంటున్నారో, ఎలా ఉండాలని అనుకుంటున్నారో, మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఉద్యోగాలు దొరకడం. ఈ 2025 సంవత్సరం చూడండి ఎంత అద్భుతం అంటే 2.5 సంవత్సరాలు ఏకధాటిగా ఉంటుందండి. ఎందుకంటే శని 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి శని శుక్రునికి అంటే దాదాపుగా తులారాశికి యోగిస్తున్నాడు. కాబట్టి ఇదొక అద్భుతమైనటువంటి విజయంగా చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నాను. తులారాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఇంటికి మొదటి సంతానం గాని, తృతీయ సంతానం గాని భార్యాభర్తలై ఉండకూడదు. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మినిమమ్ 270 డిగ్రీస్‌లో గనక పేరు బలాన్ని పెంచుకోగలిగితే చాలా చాలా మంచి ఫలితాలొస్తాయండి. అదేవిధంగా నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, సి అనే అక్షరము, ఏ అనే అక్షరంతో పేరు మొదలైనా కూడా తులారాశి వారికి కొంత నష్టం జరగవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు తూర్పు దిక్కున నివాసం ఉండరాదు. ఇంట్లో మనం ఎంట్రన్స్ గాని, లేదంటే మీ ఇల్లు తూర్పు దిక్కున గాని ఉన్నట్టయితే ఎక్కువగా సమస్యలొచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ మే 15 లోపే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం